ఈ వీడియోలో మనం చందమామ 1952 ఏప్రిల్లో ప్రచురింపబడిన సంతోష వార్త కథ విందాం. కమలాపురంలో రంగదామారావు అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నల్ల బల్ల మీద తెల్లటి అక్షరాలలో తన పేరు, ఆ పేరు తర్వాత తన డిగ్రీలు వ్రాయించి ఆ బల్లను గేటుకు వేలాడగట్టించాడు. వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు వైద్యం కోసం వచ్చిన పాపాన పోలేదు. మనం బల్ల కట్టిన వేళ అట్టే మంచిదిగా అన్నట్టుంది. ఇంకా ఇక్కడ నుంచి మకాం ఎత్తేసి మరో ఊరుకు పోతే బాగుండేటట్లుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకొని అదుర్దాగా లోపల ప్రవేశించింది. ఆవిడ్ని చూడటంతోటే డాక్టర్ మొహం చాటంతై అతడు ఆమెను ఆదరించి కూర్చోమని, ఏమండి ఏం జబ్బు అని అడిగాడు. ఆ ఇల్లాలు, బాబు నాకు కాదండి, మా వారికి 10 రోజుల నుంచి జబ్బుగా ఉండి ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది. తమరొక్క మారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకుమ నిలపాలి అంది. డాక్టరు, దానికేం, అందుకేగా మేం బల్ల కట్టుకున్నది, పదండి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ పేరు కాంతమ్మ, భర్త పేరు శంకరం. డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి ఏం పర్వాలేదు, గుండెం కొంచెం నీరసంగా కొట్టుకుంటుంది, కొత్త రకం ఇంజెక్షన్ వచ్చింది, ఆ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఒక చీటీ మీద ఆ మందు పేరు రాసిచ్చి దీన్ని వెంటనే తెప్పించండి అన్నాడు. కాంతమ్మ, బాబు నా వద్ద ఒక చిల్లిగవ్వ కూడా లేదు, వారికి నయం అవటంతోటే ఇచ్చుకుంటాము, ఆ మందేదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధేయపడింది. బోనీ బేరం అనుకొని సంతోషిస్తే చేతి సొమ్ము పడుతుందేమిటి అనుకొని డాక్టరు మందు కూడా నన్నే కొనమంటే ఎలాగండి అనబోయాడు. కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం, మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు తర్వాత, ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదిర్చారు అని 10 మందితోటి ప్రచారమైనా చేస్తారు, దానితో నా ప్రాక్టీస్ బాగుపడి ఇక్కడే స్థిరపడవచ్చు అనే ఆలోచన తోచి తన వద్దనున్న 2 రూపాయలు తీసి ఆమెకిచ్చాడు. ఆ ఇంజెక్షన్తో శంకరానికి తెలివి వచ్చింది. క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువుగా కనపడింది. డాక్టర్ కాంతమ్మ గారితో, అమ్మ ఇంకా మీ ఆయనకేమీ భయం లేదు, ఆయనది గుండె జబ్బు గనక మీరు మాత్రం ఆయనకి ఒక దుఃఖవార్త కానీ సుఖవార్త కానీ హఠాత్తుగా చెవిన పడేయకూడదు. ఏమంటే ఈ రకం రోగులకి హఠాత్తుగా ఏం తెలిసినా ప్రమాదిస్తుంది అని హెచ్చరించాడు. అలాగే బాబు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాను అంది కాంతమ్మ. 1 వారం గడిచింది. కాంతమ్మ గారు చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకొని డాక్టర్ ఇంటికి పరిగెత్తుకొని వచ్చింది. బాబు, ఈ తంతిలో వచ్చిన సంతోష వార్త మా వారికి ఇంకా నేను చెప్పలేదు, ఎలాగ చెప్పడమా అని తమ సలహా తీసుకోవటానికి వచ్చాను అని ఆవిడ ఆ కాగితాన్ని రంగదామారావు చేతిలో పడేసింది. అతడు తంతిని చదివి, ఏమిటి, మీ వారికి లాటరీలో 50,000 రూపాయలు వచ్చాయని ఉంది, ఏమి అదృష్టమండి మీది అని అభినందించాడు. అయితే ఆ వెంటనే అతని మనసులో కొంచెం అసూయ బయలుదేరి, ఒక్కొక్కళ్ళకి ఇలాగే ఉత్తినే డబ్బొచ్చి పడుతుంది, నాలాంటి దౌర్భాగ్యాలకి ఎంత శ్రమపడ్డా బత్యాలు కూడా గిట్టవు అనిపించింది. కాంతమ్మ గారు తన హడావుడిలో డాక్టర్ ఏమనుకుంటున్నది యోచించకుండానే, బాబు ఈ సంతోష వార్తను మా వారి చెవిన ఎలాగ పడేయాలో నాకు తెలియకుండా ఉంది, చెప్పకుండా ఉందామంటే ఉండబట్టలేకపోతున్నాను అంది. డాక్టరు, నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాటామంతి మొదలెట్టి మెల్లగా తెలియబరుస్తానులేండి, అప్పటి వరకు మీరు కాస్త బుగ్గపట్టుకోండి అన్నాడు. ఆమె అలాగే కానియండి బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. ఏం అదృష్టం ఇతగాడిది, జబ్బులో మందులు కొనటానికి కూడా ఠికానా లేనివాడు 1,00,000కి అధికారై కూర్చున్నాడు. పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను కనుక ఎన్ని వందలైనా ఇవ్వచ్చు, 500 దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగదామారావు శంకరం ఇల్లు చేరుకున్నాడు. డాక్టరు ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం, డాక్టర్ గారు మీ వంటి మంచి వాళ్ళు 1,00,000కి ఒక్కరు కూడా ఉండరు, ఈ రోజుల్లో డాక్టర్లు అన్న వాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే, అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొని ఇచ్చి రోజు చూసి వెళ్తున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలనో అన్నాడు. డాక్టర్ తెలివిగా, శంకరం గారు కష్టాలేం కాపురం ఉంటాయా,
మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో. ఎలాగేమిటి, ప్రాప్తం ఉన్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది. మాటకి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నాడు డాక్టర్. లాటరీలోనా? ఆ అదృష్టవంతులు వేరే బాబు. వద్దు మొర్రో అంటుంటే వినక మా మేనేజర్ గారు నా చేత కూడా ఒక లాటరీ టికెట్ కొనిపించి జీతంలో రూపాయి విరగ్గోసుకున్నాడు. ఆ రూపాయి అయినా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వలబోసుకున్నాడు శంకరం. అలా అనుకోకూడదు. బోడి రూపాయి ఒకటి పోతే పోయే గాని అమాంతంగా ఏ 50,000 వచ్చి పడొచ్చు. అప్పుడు ఫీజుకని ఒక 200, బహుమతి కింద ఒక 300, మొత్తం ఒక 500 నాకు ఇవ్వచ్చు కూడా అన్నాడు డాక్టర్. శంకరం, నాకు నిజంగా 50,000 రూపాయలే వచ్చి పడితే మీకు ఉత్తి చచ్చు 500 కాదు 25,000 ఇచ్చుకుంటాను. ఎగతాళి అనుకునేరు, ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. 500తో తృప్తి పడదలిచిన డాక్టర్కి 25,000 అని చెవిన పడ్డంతో అకస్మాత్తుగా పట్టరాని సంతోషం కలిగింది. 25,000 అంటూ ఆవలించి ప్రాణం వదిలేశాడు. కూర్చున్న మనిషల్లా కుర్చీలోంచి కిందకు ఒరిగిపోతుంటే చూస్తున్న శంకరం బిత్తరపోయాడు. కాంతమ్మ గొల్లుమంది. ఆవిడ గొల్లుమనటం విని ఇరుగు పొరుగులు చేరారు. కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి ఈ సంతోష వార్త మెల్లగా చెప్పాలని డాక్టర్ గారొచ్చి ఇలా అయిపోయారు అంది. శంకరం నాకు తప్పించాలన్న ముప్పులో తానే పడ్డాడు పాపమని నిట్టూర్చాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.